ప్రకృతి ప్రేమికులకు నమస్కారం. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి ఒక గోధుమ గడ్డి గురించి తెలుసుకుందాం. సో వీట్ గ్రాస్ జ్యూస్ థెరపీ వినేమంటారు. సో దీన్ని ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు దీని గురించి చెబుతానంటే, నా జీవితంలో నాకు జరిగినటువంటి సంఘటన మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. నేను బెడ్ సిక్ అయ్యాను. ఒక రకంగా చెప్పాలంటే ముక్కు మీద ఈగను కూడా తోలలేనటువంటి నిస్సాయ స్థితిలో పడిపోయాను. ఆ పరిస్థితిలో నేను ఈ గోధుమ గడ్డి గురించి తెలుసుకున్నా. ఇక్కడ నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నది. సో హైదరాబాద్లో నేను పుస్తకాలు తీసుకున్న సమయంలో వీట్ గ్రాస్ జ్యూస్ థెరపీ అనే ఒక పుస్తకం నాకు కనపడ్డది. సో డాక్టర్ గాలా అది ఆ పుస్తకం రాసినటువంటి, ఇంకొకళ్ళు కూడా గాలా అనే పేరు ఉన్నది. ఆ ఇద్దరు కలిసి రాసినటువంటి పుస్తకం తీసుకున్నా. అది ఇంగ్లీషులో ఉన్నది. సో నేను అనారోగ్యం పాలైన తర్వాత ఎందుకో ఆ పుస్తకం చదవాలనిపించింది. ఆ చదివిన తర్వాత ఆ గోధుమ గడ్డ గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి దాంట్లో తెలియజేయడం జరిగింది. వెంటనే మా బాబుని మార్కెట్కి పంపించి గోధుమలు తెప్పించేసి ఆ ప్రాసెస్ ఏ విధంగా అయితే చెప్పారో అదే ప్రాసెస్ నేను అవలంబించాను. సో అద్భుతమైనటువంటి ఫలితాలు నేను అనుభవించాను. అది ఇప్పుడు మీకు ఆ గోధుమ గడ్డి దాని యొక్క ప్రభావం నా మీద ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తాను. ఒకసారి ఈ పుస్తకం చదివిన తర్వాత గోధుమ గడ్డిని ఏ విధంగా పెంచాలి అని తెలుసుకొని, సో గోధుమలు తీసుకొచ్చి వాటిని 12 గంటల వరకు నానబెట్టి, తర్వాత 12 గంటలు ఒక గుడ్డలో మూటగట్టి, తడిగుడ్డలో మూటగట్టి 24 గంటల తర్వాత, అంటే మొత్తం టోటల్ 24 గంటల తర్వాత నేను ఒక కుండీలు తీసుకొచ్చి ఆ కుండీలో వాటిని నాటడం జరిగింది. ఉదాహరణకి మీకు ఈ కుండీ చూపిస్తాను. మనకి ఎక్కువ లోతు డెప్త్ ఉండవలసిన కుండీలు అవసరం లేదు. ఈ మాత్రం ఉన్నటువంటి డిష్ లాగా ఉన్నటువంటి ఈ కుండీలు సరిపోతాయి. సో ఇది మనకి 6 అంగుళాల ఎడల్పు, 6 అంగుళాల పొడవు ఎడల్పు ఉన్నటువంటి కుండీలు సరిపోతాయి. సో దీంట్లో మనం ముందుగా తయారు చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి శ్రేష్టమైనటువంటి విత్తనాలు ఒకటి, శ్రేష్టమైనటువంటి మట్టి, అంటే మాన్యూర్ ఎరువు కలిపినటువంటి మట్టి సగం, ఎరువు సగం. సో ఈ పాటిని ముందు నింపాలి. ఇలా హోల్స్ ఉండాలి. ఈ హోల్స్ మనం మట్టి వేసిన తర్వాత నీళ్ళు పోస్తే కారిపోకుండా ఈ హోల్స్కి రాళ్ళు అడ్డం పెట్టేసి మాన్యూర్ నింపేసేయాలి. ఈ మాన్యూర్ నింపటం కూడా 1 అంగుళం మందం గ్యాప్ వదిలిపెట్టి నింపేసేయాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గోధుమలు ఏవైతే ఉన్నాయో, నానబెట్టినటువంటి గోధుమలు ఏవైతే ఉన్నాయో, 24 గంటలు తయారైనటువంటి గోధుమలు ఏవైతే ఉన్నాయో దీని మీద పల్సకి ఇట్లా చల్లాలి. ఒక గింజ మీద గింజ పడకుండా తల్లి ఒక సన్నటి లేయర్ మట్టి దాని మీద కప్పేసి వాటర్ స్ప్రింకిల్ చేయాలి, చిలకరించాలి వాటర్ని. మామూలుగా సన్నటి మామూలుగా షవర్ లాగా అట్లా చిలకరించేసి ఒక నీడ పట్టను ఉంచాలి. సో లైట్గా, అంటే కొద్దిగా ఎండ తగిలిన జాగాలో పెట్టుకోవాలి. సో ఇది ఈ రోజున ఒకటి పోస్తాము, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఈ విధంగా కంటిన్యూగా చేస్తుంటాము. సో వారం రోజుల కల్లా మొదటిసారి వేసినటువంటి కుండి 6 అంగుళాలు పెరుగుద్ది. రేపు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ థెరపీ, అంటే వీట్ గ్రాస్ తీసుకుంటున్న అన్నంగా ఈ రోజున మనం మామూలుగా విరోచనం తీసుకోవాలి, జులాబీ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత ఈ గడ్డిని కోసి, 6 అంగుళాలు పెరిగినటువంటి గడ్డిని కోసి మిక్సీ బట్టి ఏదైతే ఉందో ఆ రసాన్ని, గోధుమ గడ్డి రసాన్ని తాగాలి. ఈ విధంగా 21 డేస్ కనుక తాగే మాట ఉంటే అసలు మన బాడీలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. సో అతను చెప్పిన ప్రకారంగా నేను వాడాను. ఎక్కడ తూచా తప్పకుండా, అంటే ఏ పద్ధతి అయితే చెప్పారో అదే పద్ధతి ప్రకారంగా నేను దాన్ని తయారు చేయటం, ఆ విధంగా వాడటం జరిగింది. సో నాకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం చేకూరిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఛాలెంజ్ చేశాడు, 21 రోజులు వాడండి. దీన్ని వాడటానికి ముందు నేను చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం వలన సో నాకున్నటువంటి WBC కానివ్వండి చాలా తగ్గిపోయిన WBC, తర్వాత అలానే RBC కూడా తగ్గిపోవడము, హెమోగ్లోబిన్ తగ్గిపోవటము. డాక్టర్ గారు చెప్పారు, ఇంత వీక్గా ఉన్నావు బాబు, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, పాలు తాగాలని చెప్పారు. సో ఇది వీట్ గ్రాస్ జ్యూస్ తాగి 21 రోజుల తర్వాత అక్కడ పోయి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే, ఆ బ్లడ్ టెస్ట్ గతంలో చేసిన ఆయన ఆశ్చర్యపడి మీరు ఏం తీసుకుంటున్నారని అడిగారు నన్ను. సో సార్ నేను ఈ విధంగా వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటున్నా అని చెప్పాను. దాంట్లో ఆ శక్తి ఉందండి, దాన్ని నమ్మాల్సిందే అని ఆయన గారు కూడా చెప్పారు. ఆ విధంగా నేను 40 రోజులు వాడాను. సో అట్లా కంటిన్యూగా ఒక నెల రోజుల దాకా, 6 నెలల దాకా వాడాను.
సో ఈ లోపల ఏమంటే మా మిత్రులు కూడా జమ కావడం, వాళ్ళు కూడా వాడడం, వాళ్ళకు ఉన్నటువంటి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోవడం. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా స్నేహితుడి యొక్క బంధువు ఎవరైతే ఉన్నారో అతను 12 సంవత్సరాలు 15 సంవత్సరాలది పెళ్ళి, అంతవరకు సంతానం లేదు. సో ఎందుకు అనుకోకుండా యాదృచ్ఛికంగా మా ఇంటికి రావడం జరిగింది. ఆయన కూడా నేను కూడా తాగుతా సార్ అన్నాడు. వాళ్ళ మిసెస్ వచ్చింది, వాళ్ళ మిసెస్ గారు కూడా తాగారు. సో 12 కొడుకు పుట్టాడండి. ఆ అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నా ఆస్ట్రేలియా ఉన్నాడు. నాకు అద్భుతమైన అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు గర్వం కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ ఈట్ గ్రాస్ జ్యూస్లో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. దీంతో ఇది ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ ఏ ఈట్ గ్రాస్ జ్యూస్, ఇట్ ఈస్ ఏ గ్రీన్ బ్లడ్. ఒక రకంగా చెప్పాలంటే అంత అద్భుతమైనటువంటి ఒక వరం లాంటిది, అమృతం లాంటిది ఇది. సో దీన్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు వాడటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమీ లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ లాంటిది ఏమైనా మీకు అనిపిస్తే 1-2 రోజులు వాడిన తర్వాత మీకు లైట్గా హెడేక్ రావచ్చు, లేదా ఒక ఫీవరిష్గా ఉండొచ్చు, సో వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. 1-2 రోజులు బంద్ చేసి కంటిన్యూగా వాడండి. దానివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత దీనివల్ల నయం కానీ జబ్బు అంటూ ఉండదు. ఈవెన్ మామూలుగా 4th స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ కూడా నయమద్దని ఛాలెంజ్ చేస్తున్నారు. సో అంతటి గుణం కూడా ఉన్నదని నేను చెప్తున్నాను. మామూలుగా చిన్నపిల్లలు వచ్చినటువంటి తెల్ల వెంట్రుకలు అవి కానివ్వండి, లేకపోతే ఇంపార్టెన్స్ పడిపోవటం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు లివర్ సంబంధించిన వ్యాధులు కానివ్వండి, సో ల్యూకేమియా రక్తలేమి కానివ్వండి, ఇలాంటి అనేక రకాలైన జబ్బులు నయం కావడానికి ఇతోధికంగా ఇది పనిచేస్తుందని నా యొక్క అనుభవపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను. మీరు వాడి చూడండి. ఇట్ ఈజ్ ఛాలెంజ్, నేను చేస్తున్నా ఛాలెంజ్. పద్ధతి ప్రకారంగా వాడాలని నేను మామూలుగా మీకు మనవి చేస్తున్నాను. పద్ధతి ప్రకారంగా అంటే మీ ఈట్ గ్రాస్ జ్యూస్ థెరపీ తీసుకోవడానికి ముందు ఏమి తినకూడదు. ఒకవేళ తింటే 2 hours టైం ఇవ్వాలి. ఇది తీసుకొని ఒక అర్ధగంట దాకా ఏం తినకుండా ఉంటే చాలు. ఇవే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒక జబ్బు యొక్క తీవ్రతను బట్టి మీరు 2 సార్లు 3 సార్లు అది మీరు నిర్ణయించుకోవచ్చు. ప్రాథమిక దశలో మాత్రం 15 ml తీసుకోండి. సో క్రమంగా పెంచుకుంటూ 150 ml కంటే దాటకుండా మీరు ఇది చేసుకోండి. తర్వాత దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఇతర పదార్థాలు కలపకుండా, తేనె కానివ్వండి, ఇలా బెల్లం కానివ్వండి, ఇలాంటివి ఏం కలపకుండా ప్రత్యేకంగా దీన్నే తీసుకోవటం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఇది వాడకముందు ముక్కు మీద ఈగ వాలిన లేపుకోలేనటువంటి అంత బలహీనంగా ఉన్నటువంటి వాడిని ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు నాలో ఒక నూతన ఉత్సాహం, అద్భుతమైన శక్తి వచ్చిందని చెప్పగలను. అంటే గాల్లో తేలిపోతున్నట్టుగా అంత అద్భుతమైన శక్తి వచ్చింది. 21 రోజుల్లోనే నాకు అంత ఒక ముఖంలో రకమైనటువంటి కళ, శరీరంలో అనేక రకాలైన మార్పులు జరుగుతున్నాయి. అంత హుషారుగా ఉన్నది ప్రాణం. సో ఇది కంటిన్యూ చేయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి హుషారు ఉన్నది. ఈ ఈట్ గ్రాస్ జ్యూస్ తీసిన తర్వాత మిగిలిపోయినటువంటి వడకడతాం దాన్ని, వడకడిన తర్వాత మిగిలినటువంటి పిప్పి ఏదైతే మనం జనరల్గా పడేస్తాం దాన్ని. అట్లా పడేయకుండా మనం నలుగుబెట్టుకోవచ్చు. ఏదైనా పుండ్లు అయితే ఆ పుండ్లకు రాసుకోవచ్చు, లేదా ఏదైనా కత్తి ఘాట్లు కానీ అలాంటివి ఉంటే వాటికి అప్లై చేయవచ్చు. దానివల్ల చర్మం చాలా అద్భుతంగా మెరుపులాగా మెరుస్తుంది. సో తర్వాత నెత్తు కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మన తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటవి, వెంట్రుకల యొక్క కుదురులు కూడా బలం కూడా. దీనికి నేను అనుభవపూర్వకంగా చెబుతాను. ఇది ముఖానికి రాసుకోవచ్చు మామూలుగా. దీనివల్ల అంటే చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఉపయోగాలు. ఇంకా లేదు ఇంకా మీరు నమలొచ్చు. ఈ గమ్స్ గట్టి పడుతుంది, సో పండ్లు కూడా గట్టి పడుతుంది. సో మామూలుగా థ్రాట్ ఇన్ఫెక్షన్ ఉన్న, డిజార్డర్స్ ఉన్న నయం కట్టడానికి అవకాశం ఉంది. జీర్ణశక్తి ఎక్కువ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.